ఐక్యూ నుండి ఐక్యూ Z9X అని చెప్పి ఒక మొబైల్ అయితే మే 16th రోజు అయితే లాంచ్ అయింది. సో ఇక ఈ వీడియోలో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దానికి ఉన్న టాప్ కాంపిటేటర్ మొబైల్స్ ఏంటి అనేది మాట్లాడదాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ అయితే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత ఇంకా మంచి కంటెంట్ లైక్ మొబైల్స్ పర్చేస్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ పైన కూడా వీడియోస్ అయితే చేయొచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ మనం ఐక్యూ Z9X యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సో దీని డిస్ప్లే 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. LCD డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f1.8 అపేచర్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, f2.4 అపేచర్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ f2.05 అపేచర్ తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 601 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్, 4+4 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 3 వేరియంట్స్లో ఉంటుంది. 4+128, 6+128 అండ్ 8+128. సో బేస్ వేరియంట్ మనకి 4+128 12,999 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ 6+128 14,999 ఉంటుంది. అండ్ 8+128 15,999 ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఈ సేల్ మనకి మే 21st రోజు అయితే సేల్ ఉంటుంది. 2 PM నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సేల్లో 1000 రూపీస్ ICICI అండ్ SBI క్రెడిట్ కార్డ్స్ పైన అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అమెజాన్ కూపన్ కూడా 500 రూపీస్ కూపన్ కూడా వీళ్ళైతే 6+128 అండ్ 8+128 వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి అయితే మేజర్లీ 3 టాప్ కాంపిటేటర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ సామ్సంగ్ గెలాక్సీ M15 5G. సో ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో మీద అంతా సేమ్ ఉంటుంది. లైక్ 6.5 ఇంచ్ సైజ్ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 11,999 దగ్గర అయితే ఇది స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. అండ్ ఇక డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి ఐక్యూ కన్నా మనకి బెటర్ డిస్ప్లే ఉంటుంది. కొంచెం లెస్ ప్రైస్కే మనకి ర్యామ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్ అయితే. సో ఇక మీదే ఐక్యూలో కూడా సేమ్ అయితే ఉంటాయి. అండ్ మీ ఐక్యూలో మనకి ఛార్జింగ్ అయితే కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్. అండ్ నెక్స్ట్ మనకి మోటో G64 5G అని చెప్పి ఇంకో మొబైల్ అయితే ఉంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.5 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. Dimensity 7025 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి బెటర్ చిప్ సెట్ అయితే ఉంటుంది కంపేర్ టు ఐక్యూ. అండ్ ర్యామ్ కూడా బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ సెన్సార్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఐక్యూలో మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉండదు కెమెరాస్ పరంగా. అండ్ ఇక మిగతా అంతా మనకి డిఫరెన్సెస్ అయితే ఏముండవు. సో అండ్ బ్యాటరీ విషయంలో కూడా మనకి ఐక్యూ అనేది ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. అందులో 48 వాట్ ఉంటాయి. ఇందులో మనకి 33 వాట్ అయితే ఉంటుంది. అండ్ ఇక లాస్ట్ కాంపిటేటర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి పోకో X6 Neo అయితే ఉంటుంది. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. 198 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. Dimensity 6080 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక రెండింటిలో మనకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, పోకోలో ఉన్న చిప్ సెట్ ఏదైతే ఉంటుంది ఇది మనకి ఐక్యూలో ఉన్న చిప్ సెట్తో కంపేర్ చేసుకుంటే కొంచెం లోవర్ సైడ్లో అయితే ఉంటుంది. అండ్ పోకోలో మనకి బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ బెటర్ డిస్ప్లే కూడా పోకోలో అయితే ఉంటుంది. అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా ఐక్యూ అయితే మనకి హయ్యర్ సైడ్లో ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇవే మనకి 3 మేజర్ కాంపిటేటర్స్ అయితే. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.